హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అనమాట. మా బావకి పాప పుట్టింది. సో తెలంగాణ స్టైల్లో మేము 21 డేస్కి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. వీడియో అయితే ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. విషు హాయ్ సెకండ్ హాయ్ సెకండ్ కమ్మలు గుంచుతాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇక నేను చెప్పినా కదా మా మేన బావకి పాప పుట్టింది. సో నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇక మా తెలంగాణలో బేబీ పుట్టిన 21 డేస్కి తొట్టెల ఫంక్షన్ అయితే చేసుకుంటాం అనమాట. అంటే పాపకి పేరు పెట్టి తొట్టెల్లో వేస్తారనమాట. ఇక ఇట్లా చేసుకుంటాము. ఈ ప్రాసెస్ ఏంటి అంటే, మా తెలంగాణలో బేబీ పుట్టిన 21 డేస్కి ఆ రోజు మార్నింగ్ మదర్కి బేబీకి ఐలాకు వేసి మంచిగా తలస్నానం చేపిస్తారు. ఇక అదంతా అయిపోయాక బాయికి తీస్తారనమాట. ఈ బాయికి తీయడం ఏంటి అంటే, మదర్తోని గంగాదేవికి పూజ చేపిస్తారు. ఇది ఎందుకు చేస్తారంటే, బేబీ పుట్టి మన ఇంటికి వస్తుంది కదా, బేబీకి ఎట్లాంటి గండాలు దోషాలు రావద్దని చెప్పేసి మదర్తోని గంగాదేవికి పూజ చేపిస్తారనమాట. నేను చెప్పిన కదా ఐలాకు అని, ఇది ఎందుకు వాడతారంటే ఇది యాంటీబ్యాక్టీరియా అనమాట. బేబీకి మదర్కి ఎట్లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్కి ఇట్లా రాకుండా ఈ ఐలాకు వాడతారనమాట. ఇది చాలా మంచిది హెల్త్కి. ఇక పూజ అయితే ఇట్లా చేస్తారనమాట. ఒక బిందెలో వాటర్ తీసుకొని ఇక గంగాదేవికి ఇట్లా పూజ చేపిస్తారనమాట. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత 5 మందికి ఒక తమలపాకులో చిన్న గౌరీదేవిని చేస్తారనమాట పసుపు ముద్దతో. దాంతోపాటు ఒక ఎల్లిపాయ ముక్క పెట్టి ఒక 5 మందికి ఇప్పిస్తారనమాట. ఇది తింటే చాలా మంచిది. ఇది మోస్ట్లీ ఎవరు తింటారు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేకపోతే పిల్లలు పుట్టని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తింటారనమాట. ఇది తింటే చాలా మంచిది. తమలపాకుతో ఎల్లిపాయ పసుపు తినడం కొంచెం కష్టమే, కొంచెం ఘాటు ఉంటుంది, చేదుగా కూడా ఉంటుంది అనమాట. ఇక కానీ తినాలి, చాలా మంచిది. అండ్ ఈ టైంలో తింటే ఇంకా మంచిది అనమాట. ఇక మనం తినుకుంటూ వాటర్ అస్సలు తాగొద్దు, మొత్తం తినేసిన తర్వాతనే వాటర్ తాగాలన్నమాట. ఇక ఇట్లా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి మదర్తోని ఇంటి గడపకి పూజ చేయించి వాళ్ళని ఇంట్లోకి తీసుకుంటారనమాట. ఇంట్లోకి వచ్చిన తర్వాత పాపకి పేరు పెట్టి తొట్టెల్లో వేస్తారు. మా దాంట్లో కొత్త తొట్టెల్లో వేయరనమాట. ఆల్రెడీ వాడిన దాన్ని పాత తొట్టెల్లోనే మళ్ళీ పుట్టిన వాళ్ళని కూడా వేస్తారనమాట. తొట్టెల అంటే ఉయ్యాల. అండ్ మా ఇంట్లో అయితే మా డాడీ వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాడుతున్న తొట్టెలు అయితే ఒకటి ఉందన్నమాట. ఇక మా ఇంట్లో ఎవరికి పిల్లలు పుట్టినా కూడా ఇదే తొట్టెల్లో వేస్తారు.
చెప్పు చేయాలి చెప్పొద్దు. ఇక చూసినారు కదా, మా దాంట్లో అయితే ఫస్ట్ తొట్టెలకి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాము. ఇక తొట్టెల్లో వేసిన తర్వాత పాప చెవిలో ఇంటి దేవుళ్ళ పేర్లు చెప్పి తర్వాత పెట్టిన పేరు అయితే చెప్తారనమాట. ఇక మా నానమ్మ ఫస్ట్ ఇంటి దేవుళ్ళ పేర్లు అన్నీ పాప చెవిలో చెప్పిన తర్వాత ఇక పాపకి ఏ పేరు పెట్టిరో ఆ పేరు అయితే చెప్పింది. మా లిటిల్ ప్రిన్సెస్కి చాంద్విక అని అయితే పేరు పెట్టినాము. మీరు ఏమమ్ముతున్నారు? డబల్ టమాటా, వైట్ రైస్, టమాటా. మీదమ్మా అదేంది? ఎట్లుంటే పెద్ద మమ్మీ కర్రీస్ నేనే చేసిన.
కూర్చుంటాను. ఇక చూసినారు కదా, ఇక హ్యాపీగా మా ఫంక్షన్ అయితే అయిపోయింది. మా తెలంగాణలో మేమైతే ఇట్లా చేసుకుంటాం అనమాట, బేబీ పుట్టిన 21 డేస్కి. ఇక మీ దాంట్లో కూడా ఇట్లనే చేసుకుంటారా? కమెంట్ చేయండి ఎట్లా చేసుకుంటారో. అండ్ ఇక చూసినారు కదా, నా ఫేస్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది. అండ్ నా శారీ వచ్చేసి నేను కుక్కట్పల్లి ఆర్కే సిల్క్స్లో తీసుకున్నాను అనమాట. శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అనమాట. అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ అండ్ సేమ్ పట్టు శారీ లానే కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ మనకి ఆర్కే సిల్క్లో చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ దొరుకుతాయి. నేనైతే ఇది నా పెళ్లి టైంలో తీసుకున్నాను. అండ్ పెళ్లి హడావిడిలో అయితే నేను బ్లౌజ్ అయితే నార్మల్గానే స్టిచ్ చేసుకున్నాను. ఈ శారీకి మనం మగ్గం బ్లౌజ్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట, చూడడానికి లుక్ కూడా మస్తు ఉంటుంది. ఇక ఈ ఫొటోస్ వచ్చేసి మా విషు పుట్టినప్పుడు మా ఇంట్లో 21 డేస్ సెలబ్రేషన్ ఫొటోస్ అనమాట. ఇక మా ఫంక్షన్ అయిపోవడానికి అయితే కొంచెం లేట్ అయింది. ఇక అందుకే ఈరోజు నైట్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే స్టే చేసి నెక్స్ట్ డే అయితే మా ఇంటికి పోదాం అనుకున్నాను. ఇక మన ఫాదర్స్ తెలుసు కదా, ఆడపిల్ల ఇంటికి వచ్చిందంటే మస్తు హ్యాపీ అవుతారు. మా డాడీ కూడా అంతే, ఫుల్ కూర్చున్నాడు అనమాట నేను వచ్చినా అని చెప్పేసి. ఇక కొద్దిసేపు అట్లా మాట్లాడుకొని మా డే అయితే ఇట్లా ఎండ్ చేసేసినాం అనమాట. ఇక మా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.